నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే ధర్మం ధర్మం అంటుంటాం. అసలు నిజంగా ధర్మంగా ఉండడం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏంటి ధర్మం అంటే, మన పెద్దవాళ్ళు చెప్తున్నారు, పాటిస్తున్నాము. ఆ పాటించేది కూడా మనకు నచ్చినట్టు పాటిస్తూ ఉంటాము, వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా అయితే పాటించము. అసలు నిజంగా ధర్మంగా ఉండటం అంటే ఏంటి? ఉండడం వల్ల నాకు లాభం ఏంటి? నిజంగా నా కష్టాలు ఏమైనా తీరిపోతాయా? నాకు పుణ్యం ఏమైనా వస్తుందా? మోక్షం అంటుంటారు, అలా మోక్షాన్ని ఏమైనా పొందుతానా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అసలు ఏంటండి ధర్మంగా ఉండడం అంటే? తప్పకుండా ఈ ధర్మంగా ఉండడం అంటేనే మనిషి జీవన విధానం. విశేషంగా చెప్పాలంటే మతం వేరు, ధర్మం వేరు. మతం అంటేనేమో ఒక వర్గానికి మాత్రమే సంబంధించింది, అది ఏ వర్గమైనా అయి ఉండొచ్చు. కానీ ధర్మం అనేది ఏంటి అంటే అందరికీ సంబంధించిన విషయాన్ని ధర్మము అని అంటాం. మనిషి జీవన విధానమే ధర్మం. ఉదాహరణకి రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాడు. శ్రీరామచంద్రమూర్తిని చూడగానే ఒక ధర్మమే విగ్రహ రూపంలో ఉంది అనుకుంటా. అంటే ఏంటి అంటే అక్కడ ధర్మము విగ్రహ రూపంలో ఉండడానికి అర్థం ఏంటి అంటే ఆయన జీవన విధానం అంతా కూడా ధర్మ మార్గంలోనే ఉంది. జీవన విధానమే ధర్మం. నలుగురు ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండడమే ధర్మము. అంటే మనం ఆచరిస్తే 10 మంది దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. అలాంటి ఆచరణనే ధర్మము అని అంటాం. ఆ ధర్మాన్ని పాటించడం వలన ఏం కలుగుతుంది, అసలు ఈ ధర్మం అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అని మన శాస్త్రాలు చాలా చాలా గొప్పగా చెప్పాయి. దాంట్లో ఈ యుగ యుగాలు మారినా ఆ యుగానికి సంబంధించిన ధర్మాలు కూడా కొంచెం కొంచెం మారుతూ ఉన్నాయి. ఆ కాలానికి అనుగుణంగా ఇప్పుడు మనం కృతయుగంలో ఒక ధర్మం ఉండేది, త్రేతాయుగంలో ఒక ధర్మం ఉండేది, ద్వాపర యుగంలో ఒక ధర్మం, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో ఒక ధర్మాలు మనకు చెప్పారు. ఈ ధర్మాలన్నీ కూడా మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి అని కొన్ని స్మృతులు ఉన్నాయి. అంటే ఈ ధర్మాన్ని ప్రబోధించేవి. ధర్మం అంటే ఏంటి, ధర్మం ఎలా ఆచరించాలి, ఏ సమయంలో ఏ ధర్మాన్ని ఆచరించాలి అని మన శాస్త్రాలు చెప్పాయి. దాంట్లో భాగంగానే ఈ ధర్మము అనగానే ఉదాహరణకి మన వేదాలు చెప్తూ ఉంటాయి కదా, అసలు ధర్మం అనగానే ఏంటి, మొదలుగా ప్రారంభం అయ్యేది ఎక్కడ అంటే మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. అంటే పెద్దల్ని గౌరవించడం ధర్మం, పెద్దల్ని చూసుకోవడం ధర్మం, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందడం ధర్మం. ఈ ధర్మం అనగానే ఏదో ఒక పుస్తకానికి మాత్రమే, ఏదో ఒక సందర్భానికి మాత్రమే లిమిట్ కాలేదు. మన సనాతన ధర్మంలో సనాతన ధర్మం అంతా కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, మనిషి పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస తీసుకునేంత వరకు ప్రతీది కూడా ధర్మబద్ధమై ఉండాలి. మీరు విద్యార్జన చేసిన, అర్థ సంపాదన చేసిన, ఇంకొక పని చేసిన అది ధర్మబద్ధంగానే ఉండాలి తప్ప ధర్మానికి అతిరిక్తంగా ఉండకూడదు. ఈ ధర్మం అంటే ఏంటి, మంచి పనులు చేయడమే ధర్మం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము సన్మార్గంలో నడుస్తూ 10 మందికి మార్గదర్శనంగా ఉండడమే ధర్మం. ఉదాహరణకి శ్రీరామచంద్రుల వారు. అలా ఈ ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, మళ్ళీ అక్కడ క్వశ్చన్. అక్కడ వచ్చినప్పుడు వేద ప్రణహితో ధర్మ అధర్మస్తద్విపర్యయ అని అంటారు. ఈ ధర్మం అన్నామండి మనం. ఈ ధర్మం అంటే ఏంటి అంటే వేదం చెప్పింది ధర్మం. వేద ప్రణహితో ధర్మ అన్నారు. వేదం ఏం చెప్తోంది, మనం ఎలా ఉండాలి, యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి, మనిషి బాల్యావస్థలో ఎలా ఉండాలి, కౌమారావస్థలో ఎలా ఉండాలి, వృద్ధాశ్రమంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన ధర్మం చెప్పింది. దాన్ని ధర్మము అంటారు. మరి అధర్మము అంటే ఏంటి, వేదం ఏదైతే చెప్పలేదో అది అధర్మం. చెప్పిన దానికి విరుద్ధంగా చేయడం కూడా అధర్మం. అంటే ధర్మం అంటే వేదం చెప్పింది, వేదం ఏదైతే మనకు శాసిస్తుందో అది ధర్మము. వేదం ఏదైతే చెప్పలేదో అది అధర్మం. ఈ ధర్మ మార్గంలో ఉండడం ద్వారా మనకేం కలుగుతాయి, ధర్మ మార్గాన్ని మనం ఎందుకు ఫాలో కావాలి, ఎంచుకోవాలి, దాన్ని చూసుకోవాలి అంటే మనం ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా చేసిన పని కొంచెం నిదానంగా సక్సెస్ అవ్వచ్చు, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. కొంతమంది అధర్మబద్ధంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు, కానీ కొన్ని రోజులకు అడ్రస్ లేకుండా పోతారు. మనం కొన్ని వేల మందిని ఉదాహరణగా తీసుకోవచ్చు.
కానీ నిదానంగా ఉంది అనుకోండి, అదే ధర్మబద్ధంగా అర్థ సంపాదన నిదానంగా సంపాదిస్తాం, కానీ ఆ డబ్బు శాశ్వతంగా ఉంటుంది. ఈ శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగింది, అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గంటలో ఈ రోగం తక్కువ కావాలి అంటే ఆయన ఏం చేస్తాడు, మనకి శరీరానికి తట్టుకోలేని డోస్ని ఇచ్చేసి ఆ మోతాదుకి మించి మనకు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రోగాన్ని నయం చేస్తాడు. అంటే మన కోరికే అది, ఆయన కావాలని చేయడుగా, మన కోరికే అది. ఆ కోరికలో ఒకవేళ నీకు నిదానంగా కావాలి అనుకుంటే ఒక టాబ్లెట్ ఇచ్చి, దానికి తగ్గకపోతే కొన్ని రోజులకు ఇంజెక్షన్ చేసి, ఇంకొంచెం తగ్గకపోతే ఒక నెర్వ్ ఇంజెక్షన్ చేసి, అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇట్లా వెళ్తూ ఉంటారు. కానీ లేదు నాకు తొందరగా తగ్గిపోవాలి అంటే ఏం చేస్తాడు, ఏదో ఒక ఆయన చేసిన డోస్ దానికన్నా ఎక్కువ ఇచ్చేసి దాన్ని తగ్గిస్తాడు. కానీ దాని విపరీతం ఎట్లా ఉంటుంది, శరీరంలో ఏదో ఒక అంగానికి ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ మాట డాక్టర్ కూడా చెప్తారు, ఎందుకంటే డోస్ ఎక్కువ పడింది కాబట్టి ఒకటి ఏదో శరీరంలో ఇబ్బంది కలుగుతుంది, కనబడుతుంది అంటారు. అట్లానే ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తే నిదానంగా అయినా ఫలితం దక్కుతుంది. అధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తే మనకి శరీరానికి మించిన డోస్ వేసుకుంటే పాటు ఎట్లాగా పోతుందో అట్లా అధర్మబద్ధమైన జీవనం ద్వారా కొన్ని రోజులకు పేరు లేకుండా పోతుంది, అది ఖచ్చితంగా. ఈ ధర్మాన్ని ఆచరించే సందర్భంలో మన శాస్త్రం ప్రతి ఒక్కటి చెప్పింది. పిల్లలకి ఏ ధర్మాలు, ఆడవాళ్ళకి ఏ ధర్మాలు, మగవాళ్ళకి ఏ ధర్మాలు, ముసలి వాళ్ళకి ఏ ధర్మాలు అని ప్రతీది కూడా విభజించి ఉంది. ఒకరి ధర్మం ఒకరికి పాటించడానికి లేదు. కొంతమంది చాలా అతి విజ్ఞానవంతులు మాట్లాడుతుంటారు, కొంత ఇంతవరకే వీళ్ళకి ధర్మమా, మాకెందుకు లేదు అంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా అనే మాటలు కూడా కొన్ని వినబడుతుంటాం. మన లోకంలో చూస్తుంటాం, పోలీస్ వాళ్ళే పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి, ఒక అడ్వకేట్ వేసుకోవచ్చు కదా అంటే ఒప్పుకుంటారా, మన ఎవరు ఒప్పుకోరు కూడా. ఒక అడ్వకేట్ వేసుకోవాల్సింది ఇంకొక డాక్టర్ వేసుకుంటే అవుతుందా, అవ్వదు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డ్రెస్ కోడ్ అని, వాళ్ళు ఉండే విధానం అని వాళ్ళకు ఒక మాట మన న్యాయ వ్యవస్థ చెప్పింది. దానిలో కూడా మన ధర్మంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ధర్మాన్ని విభజించారు. ఆ ధర్మాన్ని ఆచరిస్తే మనకేం కలుగుతుంది అంటే శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయస్సు అనగా ఇహము పరము. ఈ జీవనం కొనసాగించిన రోజులు సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, మీకు కావాల్సినవన్నీ వస్తాయి. ఈ శరీరం ఎప్పుడూ ఒకసారి విడిచిపెట్టాలి కదా, ఆ విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఈ ధర్మమే మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ ఇక్కడ నుంచి శరీరం విడిచిపెట్టి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక సహాయం కావాలి కదా, అది ఏంటి అంటే మనం ఇక్కడ చేసిన ధర్మమే అక్కడ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, అక్కడ మనల్ని కాపాడుతుంది మనం చేసుకున్న ధర్మం. అందుగురించే ధర్మం చాలా పెద్ద విస్తారమైన విషయం. దాంట్లో ధర్మాన్ని ఆచరించాలి. అన్నిటికంటే మొదలు ఏంటి అంటే మన ఇంట్లో పెద్దలు చెప్పిన ధర్మాన్ని ఆచరించాలి. దశ పూర్వేశం అంటాం, 10 తరాల వెనకాల నుంచి మన ఇంట్లో ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తూ వచ్చారో అవశ్యం పితురాచారం అంటాం. ఆ ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది. దాని ద్వారా మాత్రమే శ్రేయస్సు కలుగుతుంది తప్ప పరధర్మాన్ని ఆచరిస్తే శ్రేయస్సు కలగదు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాం, ఆ ధర్మంలో ఏంటి స్వధర్మం అని అంటాం, పరధర్మం అంటాం, దశ పూర్వేషాం అంటాం. 10 తరాల నుంచి అంటే మన వెనకాల 10 జనరేషన్స్ ఏ ధర్మాన్ని అయితే ఆచరించారో ఆ ధర్మాన్ని ఆచరించడం వలన మనకు శ్రేయస్సు కలుగుతుంది. అలా చూస్తే మన భారతదేశం అంతా కూడా సనాతన ధర్మాన్ని మాత్రమే ఆచరించే వాళ్ళేమో అని ఒక క్వశ్చన్ కూడా మనం చూడొచ్చు. ఎందుకు కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశం అంతా కూడా సనాతన ధర్మం ఉండేది. ఆ సనాతన ధర్మంలో వేరే వాళ్ళ ద్వారా కొంచెం దానికి లోభపడో, మోహపడో, లేకపోతే భయపడో ఏదో ఒక దాని ద్వారా వేరే ధర్మాన్ని ఆచరించారు. కానీ స్వధర్మాన్ని ఆచరించడం వలన శ్రేయస్సు కలుగుతుంది. మన ఇంట్లో తల్లిని మనం పూజిస్తే మనం సంతోషంగా ఉంటాం, మన అమ్మ సంతోషంగా ఉంటుంది. కానీ పక్కింటి ఆంటీకి వెళ్ళి ఆమెకు పూజ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. మనం మొదలుగా మన తల్లిని మాతృదేవోభవ పితృదేవోభవ అని మన తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి. మన తల్లిదండ్రులను చక్కగా చూసుకోకుండా నేను 10 వృద్ధాశ్రమాలు నడుపుతానండి అంటే ఉపయోగం ఉందా? ఇంట్లో తల్లికి అన్నం పెట్టని వాడు నేను వృద్ధాశ్రమాల్లో 1000 మందికి భోజనం పెడుతున్నా అంటే ఉపయోగం ఉందా? లేదు. అట్లానే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి.
స్వధర్మాన్ని ఆచరించి మన పెద్దలు మన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ధర్మాన్ని అయితే మనకు చెప్పారో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ పరధర్మాన్ని గౌరవించాలి. పరధర్మాన్ని ఆచరించాల్సిన పని లేదు. స్వధర్మాన్ని ఆచరించాలి, పరధర్మాన్ని గౌరవించాలి. మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఏ ధర్మాన్ని ఇబ్బంది పెట్టదు, ఏ ధర్మాన్ని నిందించదు కూడా. అలాంటి గొప్పైన ధర్మమే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించిన ప్రతి ఒక్కరూ కూడా యుగాలు మారిన చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి గొప్పదైన ధర్మమే సనాతన ధర్మం. ఈ ధర్మము ఈ మతానికి ఒక హిందువులకే, ఒక క్రైస్తవులకే, ఒక ఇంకొకరికే అనే ఒక నియమంతో ఉండలేదు. ఈ ధర్మం అంతా కూడా అందరికీ యూనివర్సల్ లాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మంలో చెప్పిన విషయాలు నేర్చుకుంటే ఖచ్చితంగా శ్రేయస్సు పొందుతారు. నిజంగా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.